ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. జనవరి నెల రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఈ రాశి వారికి చెందుతాయి. ఈ రాశిలో ఈ నెలలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. లగ్నంలో గురువు, షష్టమంలో కేతువు, అష్టమంలో శుక్రుడు, నవమంలో రవి, బుధ, కుజులు. జనవరి నెల సగం నుంచి రవి దశమంలో, లాభంలో శని, వ్యయంలో రాహువు ఉండటం జరిగింది. ఈ గ్రహస్థితులను బట్టి ఈ నెల ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య లబ్ధి చాలా బాగా పొందుతారు. ఈ నెలంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. కుటుంబ సౌఖ్యం కలదు. షేర్ మార్కెటింగ్ వ్యాపారస్తులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్ వ్యాపారస్తులకి వాక్ ద్వారా మంచి లాభం ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళు ముందుగా మంచి స్టెప్పులు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో మంచి లాభం ఉంది. వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారితో సఖ్యంగా ఉండి మంచి స్టెప్ తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులు ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. తల్లి ద్వారా, మేనమామ ద్వారా మంచి లాభం ఉంది. మేనమామ ద్వారా ఏదైనా వ్యవహారాలు ఉంటే చక్కగా చక్కబెట్టుకోండి. మంచి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. వాహన సౌఖ్యం బాగా ఉంది. కాబట్టి వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు స్పీడ్గా ముందుకెళ్ళటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. భూములు కొనేవారు మంచి అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా మంచి లాభం ఉంది. త్వరగా ముందు స్టెప్ తీసుకుంటే ఆస్తులు కొనుక్కునే అవకాశం ఉంది. ఇల్లు కట్టేవారు కూడా చాలా అద్భుతంగా ఉంది. స్టెప్ తీసుకోండి. సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. సొంత ఇల్లు కొనుగోలు చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది. భూములు అమ్ముకునే వారికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తుల అమ్మకం కూడా మీకు కలిసి వచ్చే అవకాశం, మంచి లాభం పొందే అవకాశం ఉంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. సంతానంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలదు. దీర్ఘకాలంగా సంతానం లేని వారు కూడా వైద్యులు చెప్పే సలహాలు తీసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి కాలం. ఈ నెలలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పదవుల కోసం ఎదురు చూసే వారికి మంచి పదవులు పొందే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి అవకాశం. త్వరితగతిన నిర్ణయం తీసుకొని పెద్దలకు తెలియజేయటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. లాయర్ గారిని సంప్రదించి వారు చెప్పిన విధంగా మీరు ఫాలో అవటం చాలా మంచిది. శత్రువృద్ధి కలదు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు ఈ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో విషయాన్ని పోస్ట్ పోన్ చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ నెలలో పితృసౌఖ్యం కలదు. పిత్రార్జితం సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే చక్కదిద్దుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. తీర్థయాత్రలు బాగా చేసే అవకాశం ఉంది ఈ నెలలో. కాబట్టి అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీగా ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారాల్లో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రయత్నం చేయండి. వెంటనే ఉద్యోగం పొందే అవకాశం కలదు. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే వారు కూడా ప్రయత్నం చేస్తే వెంటనే వీసా పొందే అవకాశం బాగా ఉంది. కాబట్టి నిర్ణయం త్వరగా తీసుకోండి. శుభ ఫలితాలు పొందుతారు. మేషరాశి వారు మరింత అనుకూల ఫలితాల కొరకు ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టవలసిందిగా సూచిస్తున్నాను. అలాగే మీరు దుర్గాదేవికి ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో దీపం వెలిగించి నైవేద్యం పెట్టి అమ్మవారి దర్శనం చేయించుకోవటం వల్ల ఈ నెలలో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.